తదుపరి మహిమ 3 శిరస్సులతో శ్రీ దత్తాత్రేయ స్వామి అని రుజువునిచ్చుట. శ్రీ సిబికే మూర్తి గారింటిపై అంతస్తులో శ్రీ దత్తాత్రేయుని మందిరము ఉన్నది. శ్రీ దత్తాత్రేయుని మందిరములో ప్రత్యేకముగా ఒక విలువైన పాన్పును శ్రీ దత్తాత్రేయ స్వామి వారు శయనించుటకు ఏర్పాటు చేయబడినది. శ్రీ దత్తస్వామి వారింటికి వచ్చినప్పుడల్లా శ్రీ దత్తాత్రేయుని మందిరములో ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిన పాన్పు పైన విశ్రమించేవారు. ఆ రోజు ఆ పాన్పు పైన పొరపాటున ఒక చిన్న దిండు ఉంచబడినది. ఎందుకనగా ఆ రోజు శ్రీ దత్తస్వామి వారింటికి రాలేదు కాబట్టి. ఆ రోజు ఆ పాన్పు పైన ఎవరూ నిద్రించరు కనుక చిన్న దిండా లేక పెద్ద దిండా అను విషయము అప్రధానమని చిన్న దిండును ఏర్పాటు చేయుట జరిగినది. మరుసటి రోజు ఉదయము శ్రీ దత్తస్వామి శ్రీ సిబికే మూర్తి గారి ఇంటికి వచ్చినారు. వస్తూనే శ్రీ సిబికే మూర్తి గారి భార్య శ్రీమతి భవానీ గారితో, భవానీ, మీరు ఇంత చిన్న దిండును ఆ పాన్పు పైన ఉంచారు. నాకు 3 శిరస్సులు ఉన్నాయి కదా, మీరు ఎప్పటిలాగే నా కోసం ఒక పెద్ద దిండును అక్కడ ఉంచలేరా అని అడిగినారు. అప్పుడు శ్రీమతి భవానీ గారు శ్రీ దత్తస్వామితో, స్వామి, నేను ఆ దిండు గలీబును ఉతుకుటకు ఆ పెద్ద దిండు ఉంచిన ప్రదేశంలో గలీబు కలిగిన మరొక చిన్న దిండుని ఏర్పాటు చేసినాను అని చెప్పినారు. నిత్య విధిలో భాగముగా శ్రీ దత్తాత్రేయుని మందిరములోనికి వెళ్ళిన వారి కుటుంబ సభ్యులు చిన్న దిండు పైన ఉన్న ఒక శిరస్సు మరియు ఆ చిన్న దిండుకు ఇరుప్రక్కల క్రింద వైపునకు ఉన్న 2 శిరస్సుల జాడలను ఆ దిండుపైన చూసి ఆశ్చర్యచకితులైనారు. ఈ విషయమును శ్రీ దత్తస్వామికి వారి కుటుంబ సభ్యులు తెలిపినారు. శ్రీ దత్తస్వామి వారితో మాట్లాడుచూ, నా మధ్య శిరస్సును మాత్రమే ఈ చిన్న దిండు పైన ఉంచి మిగిలిన 2 శిరస్సులను దిండు లేకుండా ఉంచుట వలన నేను నిన్న రాత్రి సరిగా నిద్రించలేకపోయినాను. మీ వల్ల గత రాత్రి నాకు సరిగా నిద్రలేదు అని అన్నారు. ఆనాటి నుండి శ్రీమతి భవానీ గారు శ్రీ దత్తాత్రేయుని మందిరములో ఏర్పాటు చేసిన విలువైన పాన్పు పైన పెద్ద దిండును మాత్రమే ఉంచవలెనని నిర్ణయించుకుని ఆనాటి నుండి ఆ నియమమును ఎల్లప్పుడూ పాటించినారు. ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. శ్రీ దత్తస్వామి చెప్పిన విధముగా ఆ మందిరములో శ్రీ దత్తాత్రేయ స్వామి భౌతికముగా నిద్రిస్తారు అను వాక్యమునకు సజీవమైన ప్రామాణికము ఈ మహిమ. ఇది సత్యము అని మనము అనుభూతిని పొందుటకు దానికి రుజువుగా భౌతికమైన ప్రామాణికము అత్యంత ఆవశ్యకము. భావనకు రుజువుగా భౌతిక ప్రామాణికత ఉన్నప్పుడు మాత్రమే ఆ భావన యొక్క ఫలములను మనము పూర్తిగా అనుభవించగలము అని శ్రీ దత్తస్వామి చెప్పినారు. తదుపరి మహిమ ఒక కొత్త రూపాయి నాణెమును సృష్టించుట. గుంటూరులోని శ్రీ విశ్వప్రియ రియల్ ఎస్టేట్స్ యజమాని శ్రీ నాగప్రసాద్ ప్రభావతి దంపతుల ఇంటిని ఒకసారి శ్రీ దత్తస్వామి సందర్శించినారు. తమకు మంచి సంపదను అనుగ్రహించవలసినదిగా వారు శ్రీ దత్తస్వామిని అభ్యర్థించినారు. శ్రీ దత్తస్వామి ఎప్పటిలాగే వారింట్లో ఉన్న లక్ష్మీదేవి యొక్క పెద్ద చిత్రపటము ముందు కూర్చుని అనేక భజనలను గానము చేసినారు. అకస్మాత్తుగా ఆ లక్ష్మీదేవి చిత్రపటము ముందు కొత్త రూపాయి నాణెము ఒకటి ప్రత్యక్షమైనది. శ్రీ దత్తస్వామి వారితో మాట్లాడుతూ, భవిష్యత్తులో మీకు మంచి సంపద వస్తుంది. దీనికి నిదర్శనమే మీకు ఇక్కడ ప్రత్యక్షమైన రూపాయి నాణెము. మీ వృద్ధాప్యములో మీకు నేను అత్యంత ఆవశ్యకమైనప్పుడు మీ వద్దకు మళ్ళీ వస్తాను అని చెప్పినారు. ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. శూన్యము నుండి ఒక పదార్థము జనించబడినప్పుడు అటువంటి మహిమ
ఒక సాధారణ జీవుని దృష్టిని కూడా ఆకర్షించగలదు. శ్రీ సత్యసాయిబాబా అనేక మార్లు తమ హస్తములతో డాలర్లు, గొలుసులు, ఉంగరాలు మొదలగు వివిధ వస్తువులను సృష్టించుట వంటి అనేక మహిమలను చేసినారు. కానీ నాస్తికులు వాటిని సరిగా గమనించక ఆ వస్తువులను ముందుగానే శ్రీ సత్యసాయిబాబా తమ చేతులలో ఉంచుకుని వాటిని సృష్టించిన భావనను కల్పించేవారని, అటువంటి మహిమలపై నిర్లక్ష్యమైన తీర్మానములను చేస్తారు. ఇక్కడ ఈ మహిమలో అందరి సమక్షములో లక్ష్మీదేవి చిత్రపటము ముందున్న ప్రదేశములో కొత్త రూపాయి నాణెము ప్రత్యక్షమైనది. ఈ మహిమలో చేతితో చేయగలిగిన ఇటువంటి మాయాజాలము లేదు అని శ్రీ దత్తస్వామి చెప్పినారు. తదుపరి మహిమ షిరిడీలో 2 గోధుమ రొట్టెలను సృష్టించుట. శ్రీ నారాయణ గారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి గొప్ప భక్తుడు. శ్రీ నారాయణ గారి ధర్మ ప్రవర్తనకు, వారి మంచి స్వభావమునకు, వారి న్యాయబద్ధమైన మనస్తత్వమునకు శ్రీ దత్తస్వామి వారిని ఎల్లప్పుడూ అభినందించేవారు. శ్రీ నారాయణ గారు శ్రీ దత్తస్వామిని షిరిడీకి సాయిబాబా వారి ఆలయమునకు వారితో తీసుకువెళ్ళినారు. శ్రీ దత్తస్వామి 2 గోధుమ రొట్టెలను సృష్టించి, శ్రీ సాయిబాబా వారు ఈ రెండింటినీ నాకు ఇచ్చి, ఈ రెండింటిలో ఒకదానిని ఒక బిచ్చగానికి, 2వ రొట్టెను ఒక కుక్కకు ఇవ్వమని చెప్పినారు అని చెప్పి ఆ 2 రొట్టెలను అట్లు దానము చేయమని వారికి ఇచ్చినారు. శ్రీ నారాయణ గారు చాలా ఆనందముతో ఆ 2 రొట్టెలను తీసుకుని బాబా వారి ఆలయం వైపు నడవటం ప్రారంభించినారు. శ్రీ నారాయణ గారు తమ మార్గ మధ్యములో 2 బిచ్చగాళ్లను చూసి ఒక్కొక్కరు ఒక్క రొట్టెనైనా తినవలెనని భావించి వారిరువురికి ఆ 2 రొట్టెలను దానము చేసినారు. ఆ రొట్టెలను దానముగా తీసుకున్న బిచ్చగాళ్ళు ఆ 2 రొట్టెలలో ఒకదానిని అక్కడ దగ్గరలో పడుకుని ఉన్న ఒక కుక్కకు తినుటకు ఇచ్చినారు. ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ: అందరి దృష్టికి కనిపించు ఒక పదార్థమును శూన్యము నుండి సృష్టించుట సాధారణ వ్యక్తులు కూడా అన్ని వేళలా అంగీకరించగలిగిన మహిమ. జీవుడు ఎన్ని విధములుగా పరమాత్మ నిర్ణయించిన విషయమును మార్చవలెనని ప్రయత్నించినప్పటికీ చివరకు పరమాత్మ నిర్ణయమే ఎట్టి మార్పు లేకుండా అమలు చేయబడుతుంది అని శ్రీ దత్తస్వామి చెప్పినారు.